ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మార్గశిర మాసం, హ్మ్. ఈ మాసం అంతా కూడా విశిష్టంగా మనం పూజలు చేస్తూ ఉంటాం. అవునమ్మా. ప్రధానంగా మనము అనుసరించాల్సిన విధి విధానాలు ఏమన్నా చెప్పడం జరిగిందా? ఎలాంటి పద్ధతులు పాటించాలి? మార్గశిర మాసం అన్నది చాలా పవిత్రమైన మాసంగా చెప్పుకుంటారు. ఎలా కార్తీకం ఎలాగో అలాగే మార్గశిరం. కానీ ఆ. మీ మాటకు అడ్డొస్తున్నాను. ఆ. మన పెద్దలు పూర్వీకులు ఏ మాసానికి ఆ మాసం ఒక ప్రత్యేకతని అవునమ్మా. ఇచ్చారు కదమ్మా. అమ్మ కాలంలో ఆ, ప్రతిదీ కూడా ప్రధానమైనది. కాలమంతా భగవత్ స్వరూపం కదా. అవును కాలమంతా భగవత్ స్వరూపమైనప్పుడు ఇది పనికిరాంది, ఇది పనికొచ్చేది ఎట్లా అవుతుంది? అవును అయితే ఇది ఈ పనికి పనికి వస్తుంది, ఇది ఈ పనికి పనికి వస్తుంది. అంతే. అది అలా ఉదాహరణకి divide చేశారు. పగటిపూట మేలుకోవడానికి పనికి వస్తుంది, రాత్రిపూట నిద్రపోవడానికి పనికి వస్తుంది అన్నట్టు ఆ, కాలంలో కూడా ఋతువులు ఏ ఋతువులో ఏ పని చేయడానికి వీలుంటుందో దాన్ని చెప్పి అది వాతావరణానికి అనుగుణంగా ఉండేటట్టు, ప్రకృతితో మనం అనుసంధానం అయ్యేటట్టు, తద్వారా మన ఆరోగ్యం పొందేటట్టు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారమ్మా. కదమ్మా. ఎంత శాస్త్రీయమైనటువంటి ఉమ్. మానవతా దృక్పథంతో చేశారు. అంటే మన అలవాట్లకి, మన శరీర తత్వానికి, Hmm. మన కల్చర్కి, మన వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా శ్రావణంలో పాటించాల్సిన నియమాలు ఒక రకం, వేరే కార్తీకంలో ఇంకొక రకం, Hmm. మాఘంలో ఇంకొక రకం, అట్లా దేనికి దేనికి దానికి అది వేరు. ఎంత గొప్ప గొప్ప అసలు ఋషులు ఋషులు పుణ్యులు. మామూలు వాళ్ళు అవునమ్మా. కాదమ్మా. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సైంటిస్టులు వాళ్ళు. కరెక్ట్ అమ్మా. ఈనాటి సైంటిస్టులకి పరికరాలు అవసరం, ఆ, వాళ్ళకి పరికరాలు అక్కర్లేదు. దూరదృష్టితో చూస్తుంటారు బహుశా. దివ్య దృష్టి, దివ్య దృష్టితో. చూస్తారు కరెక్ట్ వాళ్ళు. అమ్మా, కరెక్ట్. తర్వాత అనుభవం కూడా దానికి తోడవుతుంది. ఆ, అనుభవం కూడా ఉంటుంది కదా. అవును. లేకపోతే ఆ. ఎన్ని వేల సంవత్సరాల క్రితం వారు చెప్పింది ఇప్పటికే మనం అదే పద్ధతులు, కొత్త ఎన్నన్నా రానియండి గాక, ఆ. కానీ అదే పద్ధతుల్ని మీలాంటి వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ముందుకు తీసుకెళ్తున్నాం. అంతే, దాన్ని ఆచారం అన్నారు. ఆచారం అంటే ఆచరించడం ద్వారా స్థిరపడింది. అమ్మా. ఆచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనికిరాని ఉంటాయి. ఆ, అట్లాంటి వాటిని కాలానుగుణంగా, కాలంలో వచ్చే మార్పులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పుల వల్ల కొన్ని ఇంతకు ముందు పాటించినవి ఇప్పుడు అక్కర్లా, అమ్మా. ఇప్పుడు కొత్తవి పాటించాల్సిన అవసరం ఉంది. అంచేత దాన్ని మార్చుకుంటూ వచ్చారు. వీటిని ఆచారాలు అన్నాం. అంతే, ఖచ్చితంగా. ఆచారం అంటే అంతకన్నా ఇంకేం లేదు. అవును. ఆచరణ ద్వారా స్థిరపడినటువంటిది ఆచారం. ఖచ్చితంగా అమ్మా. రైట్. ఇంకా మార్గశిరంలోకి వెళ్దాం. ఒక్కసారి మనం పాటించాల్సిన పద్ధతులు కానీ, చేయవలసిన పూజా విధానం కానీ, ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? మార్గశీర్షము, దానికి సంస్కృతంలో మ్మ్. మార్గశిరము, రెండు కూడా ఒకటి. ఓకే. శిరమన్నా శీర్షమన్నా తలే, మ్మ్. దారికి ముందు ఉండేది అని అర్థం. మ్మ్. మార్గశీర్షం ఓకే. మనం వెళ్లే దారికి అలా ముందుండి ఇటు రాని మనకి దారి చూపించేది మార్గశీర్షం. ఓ. దారిలో మనకన్నా ముందు నడుస్తూ ఉండేది మార్గశీర్షం. ఓహో. అంచేత మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది, స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఇలా వెళ్ళాలి అని మనకు ఒక నిర్దేశం చేస్తూ ఆ. ఉండేటటువంటిది మార్గశీర్షం. బా, మాసానికే ఇంత విశిష్టత ఉందా? ఆ మాసం పేరే పేరే. అమ్మది. ఆ. మృగశీర్ష నక్షత్రం ఏదైతే చంద్రుడు పూర్ణిమ నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుందో ఆ నెల మార్గశీర్ష మాసం. మ్మ్. మృగశీర్ష నక్షత్రం మ్మ్. అది ఓకే. మార్గశిరానికి. అంటే ఏ నక్షత్రం పూర్ణిమ నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుందో ఆ పేరు, ఆ నక్షత్రం పేరు ఆ నెలకు ఉంటుంది. మనకి మొత్తం 12 నెలలకి 12 నక్షత్రాల పేర్లే మనకు ఉండేవి. అవును. అందులో ఇది మృగశీర్ష. ఓకే. మృగానికి శీర్షం, మార్గానికి దారి చూపించేటటువంటిది. మృగమన్న పదానికి కూడా వెతకబడేది అని అర్థం. ఆహా. వెతకాలి, ఓకే. వెతికి కనుక్కోవాలి. అది ఏదన్నా అంటే మనం తెలుగులో చెప్తాం మృగ్యం అంటాం, అవును. అంటే లేదు వెతకాలి అని అర్థం. ఆహా. అటువంటి దానికి శీర్షంగా ఉండి ముందుండి నడిపించేది. నడిపించేది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనం నడవాలంటే దారి వేసి ఈ బాటలో నడవండి బాగుంటుందని మనకు ఒక మార్గదర్శనం చేసేటటువంటి మాసం మార్గశీర్షం. అందుకని ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా చాలా పవిత్రంగా భావించుకుంటూ, దీన్ని అప్పుడే కాలస్వరూపుడైనటువంటి విష్ణువు మ్మ్. మేలుకొని ఉన్నాడు, కార్తీక మాసంలో మేలుకున్నాడు అవును. కనుక ఆయన మనకి దారి చూపిస్తూ ఉంటే ముందుకు పెడతాం గనక మార్గశీర్ష మాసంలో విష్ణువుని ఆరాధిస్తారు. ఆహా. అందులో ఇది చాలా గొప్పది అని చెప్పడానికి కూడా కారణం ఏమిటంటే
మాసానాం మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు. ఆయన విభూతి యోగంలో ఆయన తన వైభవం ఎక్కడ బయటపడుతుంది, ఎక్కడ కనపడుతుంది అంటే మార్గశిరంలో. ఈ 12 మాసాల్లో నా వైభవం అధికంగా ఉండేటటువంటి మార్గశీర్షంలో అన్నాడు. ఓ. కనుక విష్ణు ఆరాధనకి చాలా ప్రాధాన్యం ఉంటుంది మార్గశీర్ష మాసంలో. మ్మ్. కనుక తప్పనిసరిగా మార్గశీర్ష మాసం వచ్చింది అంటే సంప్రదాయం తెలిసినటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణలు అవన్నీ చేస్తూ ఉంటారు. అమ్మ. మ్మ్. ఈ మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా ప్రారంభమయ్యేది. తిరుప్పావై అని చెప్పుకుంటూ ఉంటాము. అదే ధనుర్మాసం అంటే అదే మొదటి మ్మ్. మార్గశీర్షమేమో చాంద్రమానాన్ని అనుసరించి, మ్మ్. ధనుర్మాసమేమో సౌరమానాన్ని అనుసరించి, మ్మ్. మార్గశీర్ష మాసంలో చాంద్రమానాన్ని అనుసరించే మార్గశీర్ష మాసంలో సౌరమానం ప్రకారం ధనుస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించగానే వచ్చేటటువంటి ధనుర్మాసం. ఓకే. మార్గశిర మాసానికి సంబంధించి ప్రత్యేకమైన విధానాలు ఏంటమ్మా? ఈ మాసంలో ఏం పాటిస్తాం? మార్గశీర్ష మాసంలో తప్పనిసరిగా ఇది కూడా స్నానాలు చేస్తారమ్మా చాలా మంది. స్నానానికే నది ప్రాధాన్యం. స్నానమేనా? అదే ఇక వీలుని బట్టి. పూర్వం అదే ఉండేది, ఇప్పుడు లేదు గనక. మ్మ్. ఎందుకంటే చలికాలం ఉన్నంత కాలం నదీ స్నానమే మంచిది. అదేలే. అది తర్వాత విష్ణువుని ఆరాధించడం, విష్ణువాలయాలకు వెళ్ళడం, విష్ణువుని పూజించడం, మ్మ్. దీనికి ప్రాధాన్యం ఉంది. ఓకే. మ్మ్. విష్ణు సహస్రనామాలు చదువుకోవటం సామూహికంగా. విష్ణు సహస్రనామం చదివే ఓపిక లేదు, అష్టోత్తరం చదువుకోండి. మ్మ్. అష్టోత్తరం చదివే ఓపిక కూడా లేదు. ఖాళీగా ఉండి తర్వాత పూజ అది అయ్యాక విశ్రాంతిగా మధ్యాహ్నం పూట కాసేపు భగవద్గీత చదవండి, ఆయన చెప్పిన మాటలేగా. మ్మ్. లేదా భాగవతం చదవండి. చాలా మంది మార్గశీర్ష మాసం రాగానే భాగవత పారాయణం చేస్తూ ఉంటారు ఇళ్లలో. ఆహా. ఈ నెలంతా మేము భాగవతం చదువుకుంటామండి అని. మ్మ్. వాళ్ళ ఇష్టం. మ్మ్. ఏదో ఒకటి విష్ణు సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది ఈ నెలలో. అమ్మ, ఉపవాసం కానీ జాగరణ కానీ వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందా ఈ మాసానికి? ఈ మాసంలో ఏకాదశులు చాలా విశిష్టం. ఏకాదశికి ఉన్న పేరే హరివాసరం అని. మ్మ్. మరొక పేరు హరివాసరం. ఓకే. ఏ ఏకాదశికైనా హరివాసరం అని చెప్తారు. ఆహా. అంటే విష్ణువుకి చాలా ప్రీతిపాత్ర ఏకాదశి. ఆ. ఏకాదశి ఆయనకి సహాయం చేస్తుంది కదా. ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మొరాసురుని సంహరించే సమయంలో ఆ. ఆయన శరీరంలో నుంచి ఉద్భవించి అతడి సంహారాన్ని చేసేసి ఈయనకి సంతోషం కలిగించింది గనక తాళజంగుడు అనేటటువంటి వాడిని సంహరించే సమయంలో ఆ. కనుక ఆవిడంటే ఇష్టపడతాడు ఈయన. మ్మ్. ఇష్టపడితే మరి నీకేం కావాలి కోరుకోమంటే ఈ రోజు నా పేరు మీదుగా ఉండాలి అని కోరు. ఓ. కాబట్టి మనం ఆవిడకి ఏకాదశికి ప్రాధాన్యం ఉంది ఈ నెలంతా. అలాగే మార్గశిర పూర్ణిమ కూడా చాలా విశిష్టమైంది. మ్మ్. 2 ఏకాదశులు పూర్ణిమ ఓకే. ప్రధానం. ఓకే. ఇంకా ఈ నెలలో ప్రముఖమైంది సుబ్రహ్మణ్య షష్ఠి. మ్మ్. ఆ తర్వాత వచ్చేది దత్త జయంతి. ఇవి 2 చాలా ప్రధానమైనవి. అవును, అవును. ఏ రోజుకి ఆ రోజే మనం ప్రత్యేకంగా చాలా విధి విశేషంగా విధానాలని చెప్పుకునేది. పాటిస్తాం. తర్వాత గీతా జయంతి. మ్మ్. సో ఈ మాసంలో చాలా వరకు కూడా మనకి చాలా ఉన్నాయమ్మా. ఆ, అసలు మాసంలో ప్రతిరోజు పవిత్రంగానే చెప్పుకుంటారు. ఈ మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుందమ్మా. అవును. అది కూడా ధనుర్మాసంలో మొదటి పాసురం మార్గళి తింగళ్ మది నిరయనన్నాళాలని వస్తూ ఉంటుంది. మార్గళి తింగళ్ అంటే మార్గశిర మాసంలో అని అర్థం. అక్కడ ఆహా. మొదలే మార్గశిర మాసం, అవునవును, అవును. మార్గాన్ని చూపించేటటువంటిది అని చెప్పి మొదలు పెట్టేది. అంటే గోదాదేవి ఆ వ్రతం చేసిన సంవత్సరం మార్గశిర మాసం ధనుర్మాసం ఒకే రోజు ప్రారంభమై ఉంటాయి. బహుశా ఇప్పటికి కూడా దరిదాపుల్లో అలాగే ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా. ఎందుకంటే వాళ్ళకి మార్గశిర మాసం ఎప్పుడు మొదలవుతుందంటే మనకి 15 రోజులు అయిపోయాక మన పూర్ణిమ నాడు మార్గశిర మాసం మొదలవుతుంది వాళ్ళకి. అప్పటికి మనకి 15 రోజులు అయిపోతుంది. అవును. అంచేత ఇంకొక 5-6 రోజుల తర్వాతే కదా ధనుర్మాసం వచ్చేది. కనుక ఆ సంవత్సరం ఆ 2 ఒకసారి వచ్చినట్టున్నాయి. ఆ మార్గశిర మాసంలో వెన్నెల రాత్రి అంటూ మొదలు పెడుతుంది అనమాట ఆవిడ. కనుక అంతటిది దారి చూపించేటటువంటి మాసమే కనుక ఆ దారిలో ప్రయాణం చేసి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.